హైదరాబాద్ పార్లమెంటు బీజేపీ అభ్యర్థి కొంపెల్ల మాధవీలత దేశవ్యాప్తంగా పాపులర్ అవుతున్నారు. ఎన్నికల ప్రచారంలో దూకుడుగా వెళ్తున్న మాధవీలతకు మద్దతు కూడా పెరుగుతోంది. రాజకీయాలతో సంబంధం లేని ప్రముఖులు కూడా ఆమెను సపోర్ట్ చేస్తున్నారు. మాధవీలతను ప్రశంసిస్తూ తాజాగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మాజీ భార్య రేణుదేశాయ్ పోస్ట్ చేశారు. మాధవీలత ఫోటోను షేర్ చేస్తూ చాలా రోజుల తర్వాత బలమైన మహిళను చూశానని ఆమె తన ఇన్స్టాగ్రామ్ ఖాతాలో పోస్ట్ చేశారు. ఈ పోస్ట్ పెట్టడానికి తాను ఎవరి దగ్గర ప్యాకేజీ తీసుకోలేదని కూడా పేర్కొన్నారు. తనకు అనిపించిన భావనను అందరికీ చెప్పాలని భావించానంటూ కామెంట్స్ పెట్టారు. మాధవీలతను పొగుడుతూ రేణుదేశాయ్ పెట్టిన పోస్టు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి శ్రీచరణ్ అందిస్తారు. శ్రీచరణ్, హైదరాబాద్ పార్లమెంట్ టీడీపీ అభ్యర్థి కొంపెల్లి మాధవీలతకు స్థానికంగా హైదరాబాద్ కాన్స్టిట్యూన్సీ ప్రజల నుంచే కాకుండా దేశవ్యాప్తంగా కూడా ప్రముఖుల దగ్గర నుండి కూడా మద్దతు లభిస్తుంది అని చెప్పుకోవాలి. మనము ఎన్నికల ప్రచారంలో దూకుడుగా వెళుతున్న కొంపెల్లి మాధవీలతకు రోజు రోజుకి మద్దతు కూడా పెరుగుతోంది. రాజకీయాలతో సంబంధం లేని ప్రముఖులు కూడా ఆమెను సపోర్ట్ చేస్తున్నారు. తాజాగా మాధవీలతను ప్రశంసిస్తూ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మాజీ భార్య రేణుదేశాయ్ ఒక ఆసక్తికర పోస్ట్ చేశారు. మాధవీలత ఫోటోను షేర్ చేస్తూ చాలా రోజుల తర్వాత బలమైన మహిళలు చూశారని ఆమె తన ఇన్స్టాగ్రామ్ ఖాతాలో పోస్ట్ చేశారు. ఈ పోస్ట్ పెట్టడానికి తాను ఎవరి దగ్గర ప్యాకేజ్ తీసుకోలేదని కూడా ఆమె పేర్కొన్నారు. తనకు అనిపించిన భావనను అందరికీ చెప్పాలని భావించానంటూ కూడా కామెంట్ పెట్టారు. మాధవీలతను పొగుడుతూ కూడా రేణుదేశాయ్ పెట్టిన పోస్ట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇది దేశవ్యాప్తంగాతో పాటు అలాగే ప్రధానమంత్రి మోదీ కూడా వేదికగా కూడా హైదరాబాద్ బీజేపీ అభ్యర్థి మాధవీలతని ప్రశంసించిన విషయం తెలిసిందే. గతంలో పార్టీ అదాలత్ అనే ఒక ప్రముఖ మీడియా సంస్థ ఇచ్చిన ప్రోగ్రామ్ లో ఆమె పాల్గొని ఆమె వ్యాఖ్యలకి అక్కడ ఆమె ఆ షోలో ఆమె చేసిన కామెంట్స్ కి సాక్షాత్ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వేదికగా కూడా ఆమెను ప్రశంసించారు. మరోసారి కూడా ఆ ప్రోగ్రామ్ ని రాత్రి 10 టెలికాస్ట్ చేయాలని సదరు మీడియా సంస్థలు కూడా కోరారు. అయితే ప్రస్తుతం ఫిల్మ్ ఇండస్ట్రీ నుంచి రిలీజ్ చేసిన పవన్ కళ్యాణ్ సెకండ్ వైఫ్ మాజీ భార్య పోస్ట్ చేయడం కూడా ఆసక్తికరంగా ఉంది. ప్రస్తుతము ఆమె ఆమె ఒక పోస్ట్ పెడుతూ ఆమెను పొగుడుతూ పోస్ట్ పెట్టడం డిఫరెంట్, కానీ ఈ పోస్ట్ పెట్టడానికి తాను ఎవరి దగ్గర ప్యాకేజ్ తీసుకోలేదు అని పేర్కొనడం కూడా ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. బేసిక్ గా ఇండియా ఇస్ అ డెమోక్రటిక్ కంట్రీ, ఎవ్రీవన్ హాస్ ఎ రైట్ టు ఎక్స్ప్రెస్ దేర్ వ్యూస్. సో ఆమె కూడా కాన్స్టిట్యూషన్ వైజ్ ఫండమెంటల్ రైట్ ద్వారా ఆమె మాధవీలత పైన ఒపీనియన్ ని ఆమె ఎక్స్ప్రెస్ చేసి ఉండొచ్చు, కానీ ఆమె ఇలా ప్యాకేజ్ తీసుకోలేదు, ఎవరి దగ్గర ప్యాకేజ్ తీసుకోలేదు అనేది కూడా ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశంగా మారిందని చెప్పుకోవాలి. కానీ రోజు రోజుకి వాస్తవికంగా చెప్పుకుంటే హైదరాబాద్ బీజేపీ అభ్యర్థి మాధవీలతకి క్రేజ్ పెరుగుతోంది. అక్కడ లోల్ సిటీలో కూడా ప్రజలు విశేష ఆదరణ పొందుతుంది అనేది చెప్పాలి. ప్రజల చేత ఎక్కడికి వెళ్ళినా కూడా మాసివ్ గా పబ్లిక్ కూడా వస్తున్నారు. ఆమె ర్యాలీలకు వెళ్ళినా కూడా, డోర్ టు డోర్ క్యాంపెయినింగ్ చేసినా కూడా, ఏదైనా బహిరంగ సభలోకి వెళ్ళినా కూడా ప్రజలందరూ కూడా పాత బస్తీలో వాలంటీర్ గా ఆమె కోసం వస్తున్నారు. ఈసారి మాత్రము ఫలితాలు తారుమారయ్యే అవకాశం ఉన్నాయని కూడా రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. కానీ ఏ మాటికి ఆ మాట చెప్పుకోవాలి, దేశవ్యాప్తంగా అయితే ఇప్పుడు మాధవీలత పాపులర్ అవుతున్నారని మాత్రం మనం చెప్పుకోవచ్చు. రైట్, థ్యాంక్ యూ శ్రీచరణ్.